పేరు ఇందులో కూడా ఒక ఇంటర్వెల్కి కొత్త పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ తో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. ఓకే, సో ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉంటుంది, అది డెఫినెట్ కొత్తగా ఉంటుంది, నాట్ రెగ్యులర్. కే ర్యాంప్ మొన్న గ్లిమ్స్ చూసామండి, రిచెస్ట్ చిల్లర్ గా అని చెప్పి ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఈయన కిరణ్ గారినే ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు ఆ క్యారెక్టర్. అంత చిల్లరగా ఉంటుంది అంటే రిచెస్ట్ గానా లేకపోతే సెకండ్ హాఫ్ గానా? లేదు, ఫుల్ మొత్తం అన్ని పరాలుగాను, రిచెస్ట్ గా చిల్లర్ గా మొత్తం అన్ని పరాలు. ఎనర్జెటిక్ క్యారెక్టర్, రిచెస్ట్ చిల్లర్ గా ఈ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ కి ఎంత వరకు సిమిలారిటీస్ ఉంటాయి అనుకుంటున్నారు? అంటే రియల్ లైఫ్ కి అంటే నేను ఇప్పుడు గ్లిమ్స్ లో నేను చూసానండి, మీరు ఇట్లాగా ఇక్కడ ఒక మందు బాటిల్ పెట్టుకొని ఇక్కడ గ్లాస్ లో పోస్తున్నారు. అది చాలా ఎక్స్పీరియన్స్ తో కూడుకున్న యాక్టింగ్ లాగా మాకు ఎక్కడ నటన కనిపించలేదు, చాలా న్యాచురాలిటీ కనిపించింది. దాని వెనకాల తడిచిపోయిన 4-5 షర్ట్లు. బట్ ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఏంటంటే కొంచెం నేను చూసిన వాళ్ళు చాలా మంది రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి మన బ్యాచ్ లో. ఖచ్చితంగా ఎవడో ఒకడు బాగా డబ్బులు ఉండి కానీ వాడు మాత్రం చాలా నార్మల్ లైఫ్ బతకాలి, చిల్లరగా ఉండాలి, లుంగీలు కట్టుకోవాలి, మా స్ట్రీట్స్ లో తిరగాలి, ఇలాంటి ఒక బిహేవియర్ ఉంటుంది. అలాంటి క్యారెక్టరేషన్ మనోడు చెప్పినప్పుడు బాగా ఎక్కేసింది. ఓకే, మీకు రియల్ లైఫ్ లో అలాంటి డ్రెస్సింగ్ సెన్స్ ఉందా? అట్లనే లుంగీలు ఇంట్లో ఎప్పుడైనా? నేను మనం క్యాజువల్ లుంగీలే కట్టుకున్నాను. ఎందుకు నువ్వు చెప్పు, ఎప్పుడు చెప్పు. మనోడు ఎక్కువ నన్ను లుంగీలోనే చూసింది. అంటే మీ రియల్ క్యారెక్టర్ లుంగి వాడే ఒక పద్ధతి ఉంటుంది, అది చాలా బాగా అని అనుకున్నానే. ఆ స్టైలింగ్ బాగా నచ్చి మాక్సిమం కొన్ని షార్ట్స్ లో తీయాల్సిన సీన్స్ కూడా లుంగికి మార్చి చేసాం అన్నమాట. ఓ నరేష్ సార్, మీరు ఇప్పుడు హాస్య ప్రొడక్షన్స్ లో మీరు ఇంతకుముందు చాలా సార్లు వర్క్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రొడక్షన్ లో వర్క్ చేయడం? సామంతవర్గంలో నా సెకండ్ ఇన్నింగ్స్కి టోటల్ నా లైఫ్ మార్చిన క్యారెక్టర్ మాది. ఐఎమ్ రియలీ ఇండెటెడ్ టు ద ప్రొడ్యూసర్స్ నిజంగా, ఎందుకంటే అండ్ ది డైరెక్టర్ హోల్ టీమ్. వర్షన్ నరేష్ వర్షన్ 201 పెట్టారు అప్పుడు ఆ సినిమా తర్వాత. సో మీ లుక్స్ కూడా అలానే మారిపోయాయి సార్, ఫుల్ వర్షన్ 2. అంతే కదా, వీఆర్ పీపుల్స్ అంటే వాట్ యూ కాల్ పబ్లిక్ పర్సనాలిటీ. సో వాళ్ళకి కావాల్సినట్టే మనం ఉండాలి కదా. ఫుల్ స్టైలిష్ ఉన్నారు సార్, టాప్ ఆల్వేస్ బట్ ఎనీవే. సో అలాగే ఇది నాకు, సో ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ దిస్ బ్యానర్ అండ్ లవ్ ఫర్ రాజేష్ గారు అండ్ ఆల్ ద టీమ్. ఈ సినిమాకి నాకు రాజేష్ గారు ఫోన్ చేసి డైరెక్టర్ వస్తున్నాడు ఆయన నాని, ఒక కథ పంపిస్తున్నాను వినండి అన్నాడు. ఇంకేం చెప్పలేదు, క్యారెక్టర్ గురించి ఇవన్నీ కూడా చెప్పలేదు. నాని వచ్చి నాకు కథ చెప్పాడు. దాదాపు 1 hour 40 minutes నరేషన్, 1 hour 30 minutes, 1 hour 40 minutes వెళ్ళి అయిపోయిందా అన్న. అంతే సార్ అన్నాడు. 1 hour 40 minutes అయింది. అంటే కథ వింటుండగానే మూవీ కనిపించింది. దెన్ ఐ జస్ట్ గాట్ అప్. నిన్నే చెప్పాను, ఐ హగ్డ్ ఫస్ట్. ఎవరో నాన్న కొత్త అంటే ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ బై ద narration అండ్ ద సబ్జెక్ట్. ఐ హగ్డ్ హిమ్ అండ్ ఐ సెడ్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు. ఐ సెడ్ ఇట్ ఇస్ కే ర్యాంప్ అంటే మన కిరణ్ ర్యాంప్ అన్న. అంటే సో ఎవ్రీథింగ్ మంత్రముగ్ధుడే అన్న సబ్జెక్ట్ విన్నప్పుడే. కానీ దాన్ని ఇలాగే తీస్తే బాగుంటుంది అన్న, ఇలాగే తీయగలిగితే ఇంకా ఇంతగా కొట్టే సినిమా లేదన్న. ఇంకా అంతకంటే మించి తీసాడు, మించి చేసాం అందరం, మించి చేశాడు కిరణ్ కానీ యుక్తి కానీ మేమంతా. ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే షూటింగ్ లో నవ్వుతూనే ఉన్నారు అందరు త్రోట్. చాలా తక్కువ సినిమా, చిత్రం త్రోట్ అలా చూసాం మేము. శ్రీవారి ప్రేమలోకి చూశాను, జంపలగడ్డ బొమ్మకి చూశాను. అంటే నా ఎక్స్పీరియన్స్. అఫ్కోర్స్ సామాజికరావు రామన్ కూడా ఇలాగే ఉంది, 100% ఇలాగే ఎంజాయ్ చేస్తూ చేసాం. ఈ సినిమా త్రోట్ నవ్వుతూ లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా చిన్న కళ్ళలో నీళ్ళు తిరిగింది నాకు, అయిపోయింది ఆ సినిమా. దట్ వాజ్ ద ఫీల్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్, ద యూనిట్, ద షూటింగ్. మీరు షూట్ లోనే అంత నవ్వితే మేము థియేటర్ లో ఇంకెంత నవ్వాలో ఏమో. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడు కూడా ఆర్టిస్టులు ఎంజాయ్ చేసి నవ్వుతున్నారంటే. అండ్ యూనిట్, నేను ఆ లైట్ బాయ్స్ని వాళ్ళు చూస్తుంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక, నా క్యారెక్టర్ ఒకటి కిరణ్ దేవి వాళ్ళది అసలు వాళ్ళు ఇలా పెట్టి నవ్వుకుంటుంటూ సౌండ్ రాకూడదు బయటికి, అదే టేక్ జరుగుతుంది, అది నా కళ్ళలో కనపడుతుండేది అనమాట. సో ఇది హిట్ అనుకున్నా. సో ఖచ్చితంగా నాకు నిన్న కిరణ్ చెప్పినట్టు ఇది ఎంత పెద్ద హిట్టో తర్వాత పెడదాం. ఇది పండగ సినిమా అమ్మ, అబ్జల్యూట్ పండగ సినిమా. దసరా దీపావళి టైంకి వస్తుంది. కిరణ్కి మంచి సీజన్ అది. లాస్ట్ టైం కొట్టాడు 50, ఈసారి
కే ర్యాంప్ 100 నేను చెప్తున్నా. కాబట్టి అది 50, 100 మరి చాలా. నేను చెప్తున్నా కదమ్మా. ఐ హోప్ ఐ ప్రే అమ్మవారికి ప్రే we చేస్తాను. all pray for that too. సో పండగ సినిమా ఇది ఆల్ క్లాస్ సినిమా అమ్మ. యూత్కి పిచ్చిగా పడుతుంది, ఫ్యామిలీస్కి అంతే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యామిలీస్ అంతా కూడా 30s లో ఉన్నారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందరూ ఈ మధ్య లవ్ చేసిన వాళ్ళే. సో ప్రతి వాళ్ళకి క్యాచ్ అయ్యే సినిమా త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చే సినిమా ఇది. సంక్రాంతికి వస్తున్నాం, అది ఎలా సంక్రాంతికి వచ్చిందో దీపావళికి కేరా. Oh, wow. How is Telugu industry treating you and how did you feel working for this movie? మొన్న మీరు మాట్లాడినప్పుడు వెనకాల నుంచి ఆయన మిమ్మల్ని ఏడిపించడం చూసాం మేము. ఇట్లా మీకు అలా అర్థమైందా అంటారా? ఏడిపించడం కాదు, ఆయన చెప్తున్నారు ఏంటి మొత్తం స్క్రిప్ట్ రాసుకుని వచ్చినట్లుందని సైగ చేస్తున్నారు. అంటే సడన్ గా షాక్ అండి. ముందు స్పీచ్ వెళ్ళింది, ఏదో మాట్లాడతారు లేదో అని అనుకున్నాం. సడన్ గా ఓజీ శుభాకాంక్షలు అనగానే నాకేం అర్థం కాలేదు. అంటే ఏంటి అడిగాను, నేను రాసిచ్చే స్క్రిప్ట్ ఏమన్నా లేదన్నా. సో మీకు ఇట్లానే ర్యాగింగ్ అవుతూ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ శుభాకాంక్షలు. అందరికీ దసరా శుభాకాంక్షలు. It was a very big deal for me to get this role because they showed so much confidence in me that because see before this film I have done only 2 films. So giving this kind of character to someone, it's a big deal, and I was lucky enough to get this opportunity. And I mean, Hyderabad is great. I love coming here, working here. There's this very positivity in the air, I feel like. And Kiran was an amazing co-star. He has supported me throughout. నిజంగా రియల్లీ? Yeah, he has supported me throughout He did not drag you or something? no, he did not do any drag. Sweet. ఇప్పుడు ఒక చిన్న ఇది గేమ్ లాంటిది అనుకోండి. ఊరికే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. ఏంటంటే మీరే ఊరు నుంచి వస్తున్నారో చెప్పి, అంటే నేను చెప్తా ఫస్ట్ కమింగ్ 1 by 1 నుంచి. నాని గారు మీది ఏ ఊరండి? నెల్లూరు. నెల్లూరులో మీకు బాగా ఫేమస్ అయిన డిషెస్ కొన్ని చెప్పండి. నెల్లూరు అంటే గుర్తొచ్చేసి ఫస్ట్ చేపల పులుసు అండి. సో నెల్లూరు చేపల పులుసు. మా బుచ్చిరెడ్డిపాలెంలో మటన్ బిర్యానీ అదిరిపోతుంది. ఎక్కడండి? బుచ్చిరెడ్డిపాలెం. బుచ్చిరెడ్డిపాలెం. దాని తర్వాత కావాలని ఒక ఊరు ఉంది, అక్కడ కావాలి నాటుకోడి ఫ్రై అదిరిపోద్ది. దాని తర్వాత ఆత్మకూర అనే ఊరు ఉంది, అక్కడ మళ్ళీ చేపల పులుసే చిన్న చేపలు ఉంటాయి. నెల్లూరు అన్నారు, కావాలి దాకా ఓకే. నెల్లూరు డిస్టిక్. నెల్లూరు కార్ వేసుకుని వెళ్తే అన్ని తినచ్చు. కావాలి దాకా నెల్లూరులో రియాజ్ బిర్యానీ ఒకటి ఉంటుంది, అది చాలా ఫేమస్. అండ్ వెజ్ వస్తే కోమలా సో కోమలా మీల్స్ అనేది నేను తిన్న ది బెస్ట్ మీల్స్. అంటే మీరు ఊర్లో వస్తున్నారు కాబట్టి నెల్లూరులో చెప్తాను. అండ్ ఎగ్ దోశ వరకు వచ్చేసరికి నాకు తెలిసి నెల్లూరులో చేసినట్టు ఏ బండి మీద తిన్నా కానీ ఎగ్ దోశ నెల్లూరులో చేసినట్టు ఇంకెక్కడ. ఓకే, ఎగ్ దోశ అంటే అన్నూరులో కూడా బాగుంటది. అదే ఆయన వచ్చాక ఆయన చెప్తారు. సో మీకు మ్యారేజ్ అయిందా అండి? లేదు, ఇంకా అవ్వలేదు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ మా ఇంట్లో ఫుడ్ బాగుంటుందని చెప్పాలి, లేకపోతే వైఫ్లు ఊరుకోరు. కిరణ్ గారు మీదే ఊరండి? మాది రాయచోటి అండి. రాయచోటి. అక్కడ ఏంటి బాగా ఫేమస్ ఫుడ్? రాజధాని బిర్యానీ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ 5:30.